నిహారిక విషయానికి వస్తే చిరంజీవి కొణిదెల కుటుంబం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడం అలవాటు. నిహారిక మెగా డాటర్గా తనదైన నటనతో పాటు యాటిట్యూడ్తో తెలుగు ప్రేక్షకుల్లో సపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆడియన్స్కు దగ్గరైందనే చెప్పాలి. నిహారిక ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి తనయుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నటిగా, ఎంటర్‌ప్రెన్యూర్ గానే కాకుండా నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తుంది. తన భర్తతో విడాకుల తరువాత సినిమాలు, వెబ్ సిరీస్లే లోకంగా పనిచేసుకుంటూ వెళుతుంది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉగాది తర్వాత వైశాఖంలో నిహారిక రెండో పెళ్లి చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్లు తెలుస్తుంది. తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడైనటువంటి అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి వార్తపై నిహారిక లేకపోతే మెగా ఫ్యామిలీ కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.